తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గత సంవత్సరం చోటు చేసుకున్న ఏనుగు దాడి ఘటన అందర్నీ కలిచివేసింది. ఆలయంలోని దేవనయ్య అనే 26 ఏళ్ల ఏనుగు అకస్మాత్తుగా దాడి చేయడంతో ప్రమాదంలో ఏనుగు సంరక్షకుడు ఉదయ్ కుమార్, అతని బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అప్పట్లో ఆలయ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన జరిగి నేటితో సంవత్సరం కావడంతో ఉదయ్ కుమార్ కుమార్తెలు అక్షర, అకల్య తిరుచెందూర్ ఆలయానికి వచ్చారు. వారు తమ తండ్రి సంరక్షణలో ఉన్న అదే ఏనుగు దేవనయ్యను చూసి భావోద్వేగం చెందారు. తండ్రి జ్ఞాపకార్థం వారు ఏనుగుకు పుచ్చకాయ, పనస, చెరుకు, మామిడి, ఆపిల్, నారింజ వంటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఆ ఏనుగు ఆనందంగా పండ్లు తీసుకుని తన తొండంతో వారిని సున్నితంగా తాకి ప్రేమను వ్యక్తం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏనుగు తన తొండం, కాలు పైకెత్తి పిల్లలకు ఆశీర్వాదం తెలిపింది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి. తమ తండ్రిని కోల్పోయిన ఆ పిల్లలు ఆయన సేవ చేసిన ఏనుగును చూసి కన్నీటి పర్యంతమయ్యారు.